ఒకే ఒక ఘటన తెలుగు సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. టాప్ హీరోలు పెద్ద ప్రొడ్యూసర్లంతా అయోమయంలో పడిపోయారు. ఇక క్రౌడ్ గ్యాదరింగ్ తో ప్రమోషన్స్ చేయడం కష్టమా? టీజర్ లాంచ్లు, ట్రైలర్ రిలీజ్లు అంతా సోషల్ మీడియాలోనేనా? కుదిరితే ప్రెస్ మీట్లు లేకపోతే యూట్యూబేనా? మూవీ రిలీజ్లకు హంగామా హడావిడి కనిపించదా? పుష్ప 2 సినిమా గ్రాండ్ సక్సెస్. ఏకంగా 1700 కోట్లు కలెక్షన్స్ క్రాస్ చేసినట్లు టాక్. అయినా ఎక్కడా దీని గురించి డిస్కషన్ లేదు. రీజన్ ఒక్కటే, సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటన. అల్లు అర్జున్ పై కేసు, ఆ తరువాత డెవలప్మెంట్స్ తో మీడియా, సోషల్ మీడియా, నేషనల్ మీడియా అందరూ అదే అంశంపై కాన్సంట్రేషన్ చేశారు. అయితే ఒక్క ఘటన టాలీవుడ్ ను డైలమాలో పడేసింది. భారీ బడ్జెట్లు, వరల్డ్ వైడ్ రిలీజ్లంటూ హంగామాకు రెడీ అవుతున్న ప్రొడ్యూసర్లు, స్టార్ హీరోలు అలర్ట్ అయిపోతున్నారు. ఇక అసలు పబ్లిక్ ఈవెంట్స్ పెట్టొద్దని భావిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్న 3 పెద్ద సినిమాల ప్రమోషన్స్ సోషల్ మీడియా వేదికగా ఎక్కువగా చేసుకోవాలని అనుకుంటున్నారు. ఓపెన్ ప్లేస్ లో ఈవెంట్స్, క్రౌడ్ గ్యాదరింగ్స్ చేయొద్దని నిర్మాతలకు చెబుతున్నారట హీరోలు. అంతేకాదు, ఫ్యాన్స్ కూడా ఎవరూ తమను కలవడానికి ర్యాలీలుగా రావద్దని అంటున్నారు. డిసెంబర్ 29న విజయవాడలో జరిగే గేమ్ చేంజర్ భారీ కటౌట్ ఈవెంట్ కు ఫ్యాన్స్ ఎక్కువ రాకుండా చూస్తున్నారట. ఎలాంటి ఘటనలు జరగకుండా చూడడంతో పాటు ఫ్యాన్స్ కు దూరంగా మీడియా, సోషల్ మీడియా వేదికగానే ఈవెంట్స్ చేస్తారని అంటున్నారు. ఈవెంట్స్ చేయకపోతే ప్రమోషన్స్ ఎలా? ఇప్పుడిదే నిర్మాతలను, స్టార్ హీరోలను భయపెడుతున్న అంశం. మీడియా, సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేస్తే అంత అటెన్షన్ వస్తుందా? మూవీ పబ్లిక్ లోకి వెళుతుందా అని లెక్కలు వేసుకుంటున్నారట. సోషల్ మీడియా, ఇతర ప్లాట్ఫామ్స్ లో ప్రచారం చేయాలంటే ఏ రేంజ్ లో ఖర్చవుతుందోనని కూడా కూడికలు, తీసివేతలు వేసుకుంటున్నట్లు టాక్. సంధ్యా థియేటర్ ఘటన జరగకపోయి ఉంటే ఈ బాధే ఉండకపోయేదని మదన పడుతున్నారట సినీ నిర్మాతలు. ప్రస్తుత సిచ్యువేషన్ నుంచి బయటపడేదెలా అని తలలు పట్టుకుంటున్నారట ప్రొడ్యూసర్లు, హీరోలు.